జీవించేది. ఆమె జుట్టు వెండి రంగులోకి మారిపోయింది, అడుగులు నెమ్మదిగా కదిలేవి, కాని ఆమె హృదయం ఎప్పుడూ కరుణతో నిండిపోయేది. ఒక మధ్యాహ్నం ఒక చిన్న బాలుడు భారీ కట్టెల మూట మోసేందుకు కష్టపడుతున్నాడు. అతని చిన్న చేతులు వణుకుతున్నాయి, చెమట చిందిస్తోంది. చాలామంది దారిన వెళ్లారు కాని ఎవరూ ఆగి సహాయం చేయలేదు. సావిత్రి దగ్గరికి వెళ్లి మృదువుగా అంది, రా బిడ్డా, నేను సహాయం చేస్తాను. బాలుడు ఆశ్చర్యపోయాడు, ఈ వృద్ధమ్మ ఎలా సహాయం చేస్తుంది అని అనుకున్నాడు. కాని సావిత్రి తన చెయ్యి నెమ్మదిగా మూటపై ఉంచి అంది, ఇద్దరూ మోస్తే భారం తేలిక అవుతుంది. అలా ఇద్దరూ కలిసి కట్టెలను బాలుడి ఇంటికి తీసుకెళ్లారు. బాలుడి తల్లి కృతజ్ఞతతో కళ్లలో నీళ్లు పెట్టుకుని అంది, మీరు వృద్ధురాలైనా మీలో బలమే ఎక్కువ. నువ్వు సబ్స్క్రైబ్ చేయనందువల్ల ఆమె ఏడుస్తోంది.